సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. అంబులు పాడుడి జయమును పొంది లేచెను, మరణపు ముల్లు విరాచెను, మన యేసుని స్తుతించుడి. జయా జయాంబులు పాడుడి జయమును పొంది లేచెను, మరణపు ముల్లు విరాచెను, మన యేసుని స్తుతించుడి. జయా జయాంబు అందరూ పడదాం. లోక పాపము మోసెను, పాపికి విడుదల చేసెను. లోక పాపము మోసెను, పాపికి విడుదల చేసెను. త్వరపాడుమా పరుగీడుమా ప్రభుని సన్నిధి చేరుమా. త్వరపాడుమా పరుగీడుమా ప్రభుని సన్నిధి చేరుమా. జయా జయాంబులు పాడుడి జయమును పొంది లేచెను, మరణపు ముల్లు విరాచెను, మన యేసుని స్తుతించుడి. అమ్మగారికి పనిచేసి పెడద్ది. ఒకరోజు ఆ చిన్నది ఎంత విశ్వాసం అంటే, అమ్మగారు అయ్యగారికి ఉన్న జబ్బు తగ్గాలంటే నేను చూస్తున్నాను నా కళ్ళతో, అయ్యగారిని ఎక్కడెక్కడికి మీరు తీసుకెళ్తున్నారో, ఎన్ని హాస్పిటల్కి తిప్పుతున్నారో, ఎన్ని మందులు వేసుకుంటున్నారో, ఎంత డబ్బు ఖర్చు అయిపోతుందో, అమ్మగారు నా కళ్ళతో నేను చూస్తున్నానమ్మా, నేను ఇక చూడలేను. నేను ఎవరో తెలిసిన ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చాను. నేను సజీవుడైన దేవుని కుటుంబాలు మావి, దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబాలు. మా జాతి యోధా జాతి, ఇశ్రాయేలు జాతి మాది. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మా దేవుడే. పిచ్చిమోహం దాన్ని నీకేం తెలుసు, ఊరుకో అయ్యగారు ఏంటంటే ఊరుకో, అయ్యగారు కోపం ఎక్కువ, ఊరుకో నోర్మై. మళ్ళీ చెప్పింది అమ్మగారు, మా దేవుడు గొప్ప దేవుడమ్మా. మా దేవునికి సంబంధించిన ఒక పాస్టర్ గారే మన ఊరిలో చోట ఉన్నాడు, అక్కడికి గనక అయ్యగారిని తీసుకెళితే, చూసారు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో. ఒక చిన్నది, పెద్ద ప్రసంగికుడు కాదు ఆయన, పెద్దగా ఆయన గొప్ప వ్యక్తి కాదు, ఒక చిన్నది, ఆమె చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచి ఆ అమ్మగారు ఏం చేసిందంటే అయ్యగారిని తీసుకుని వెళ్ళి ఆ పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళింది. ఏమైంది తెలిసిన, పసిపిల్లవాడి దేహం వలె, చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. ఆయనకున్నటువంటి కుష్టి వ్యాధి, భయంకరమైన కుష్టి వ్యాధి, ఆ యోర్దాను ఆ నీళ్లలో మునిగి పైకి లేవగానే పసిపిల్లవాని దేహంలాగా, నాజూకైన దేహంలాగా అయిపోయింది. మన దేవుడు ఆశ్చర్యకరుడు, స్వస్థపరిచే దేవుడు ఆయన. ఎవరు భయపడొద్దు దయచేసి. జబ్బులకి భయపడేవాళ్ళం కాదు మనం, మరణానికి భయపడేవాళ్ళం కాదు మనం. శరీరము క్షీణిస్తూ ఉన్నా కూడా ఆత్మసిద్ధముగా ఉండే మనుషులు మనం. శరీరం బలహీనమైన ఆత్మసిద్ధముగా ఉండే మనుషులు మనం. భయపడటానికి వీల్లేదు ప్రియులరా. ఇక్కడ అంటున్నాడు, దావీదుని గుర్తు చేశాం పొద్దున మనం. దావీదు అంటాడు, గొలియాతు ఎదురుగా వచ్చాడు ప్రియులరా, ఇశ్రాయేలీయులకు సవాలు విసురుతున్నాడు. ఎవరైనా నాతో పోట్లాడి గెలిచేటటువంటి వాడు, వీరుడు శూరుడు ఎవరైనా ఇశ్రాయేలీలో ఉన్నాడా? సవాలు విసిరాడు. దావీదుకి కోపం వచ్చింది. వాడేమో దావీదు చిన్న కుర్రాడు, చాలా చిన్న కుర్రాడు, గొర్రెలు మేపుతూ ఉండేవాడు. చిన్న విశ్వాసమే. ఏముంది ఆయన దగ్గర? చిన్న విశ్వాసమే.
అరే వాడు చూస్తే ఆరుమూరలు జానుడు, ఆ భయంకరమైనటువంటి ఆ రాక్షసులాగా ఉన్నాడు, కార్యాల మీరలు దొరుకుతున్నాడు, గద పట్టుకుని బాణాలు వేస్తూ ఉన్నాడు. ఆ ఆయనకు డ్రెస్ చూస్తూ ఉంటేనే భయంకరంగా ఉంది. ఆ ఇనప డ్రెస్ వేసాడు ఆయన. అతని ఎదురుగా వెళ్ళే స్తోమత లేదు దావీదుకి. కానీ ప్రార్థన చేశాడు, ప్రభువా నా దగ్గర ఏమీ లేదయ్యా. ఒక్కసారి చూశాడు, ఏట్లోకి వెళ్ళాడు. ఆ ఏటిలోనికి వెళ్ళి, బైబిల్లో ఏటిలోనికి వెళ్ళి 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు. 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు ప్రియులారా. ఆ రాళ్ళ గురించి చెప్పాలంటే చాలా పెద్ద ప్రసంగం అనుకోండి. అది సున్నతి లేని ఫిలిస్తీయుడా, మా దేవుడు గొప్ప దేవుడు, శక్తి సామర్థ్యం కలిగిన దేవుని యెహోవా దేవుని నామంలో నీ మీదకి వస్తున్నాను, నేను నాతో నేను రావట్లేదు, యుద్ధం యెహోవాదే అన్నాడు. ఒకవేళ చేసేది నేనైనా యుద్ధం ఎవరిది? యెహోవాదే. యెహోవా పక్షముగా నేను యుద్ధం చేస్తున్నాను, కమాన్ కాసుకో. ఒక్కసారి ఆడు కంగారు పడుతున్నాడు. ఆడు కుక్కలాగా వస్తున్నావే అన్నాడు. బైబిల్ చదవాలి మీరు ఇంటికి వెళ్ళి. కుక్కలాగా కనపడుతున్నాను నేను నీకు, అదేంటయ్యా నా మీదకు నువ్వు వస్తావేంటి? సమవుజ్యం ఉండాలిగా పోట్లాడుకోవటానికి. నేనేంటి నువ్వేంటి ఇంత బుడ్డాడివి, నన్ను ఎలాగ ఎదుర్కొనగలవు నీవు? నీ ధైర్యం ఏంటి? నా ధైర్యము నా దేవుడే, నా ధైర్యము నా దేవుడే. గొల్లియాతు లాంటి బహుభయంకరమైన సాతానుతో కూడా యుద్ధము చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ప్రభు మనకిచ్చాడు. ఏంటి తెలిసిన? మీ యుద్ధోపకరణములు, పౌలు భక్తుడు అంటాడు, ఈ లోక సంబంధమైనవి కాదు కానీ, తెలుసా ఈ వాక్యం మీకు? దుర్గములను పడద్రోయుటకు శక్తి కలిగినటువంటి యుద్ధోపకరణాలు మీ దగ్గర ఉన్నాయి. అదే ప్రార్థన, విశ్వాసం ప్రియుల. ఆ రెండు కూడా ఏంటవి? వెపన్స్. ఏంటది? వెపన్స్, ఆయుధాలు. ప్రార్థన ఆయుధం మన దగ్గర ఉంది, జాగ్రత్త. మనతో ఎవరు పెట్టుకోకూడదు. ఏముంది మన దగ్గరమా? ఏముంది మన దగ్గర? ఏమీ లేదు. ప్రార్థన ఆయుధం ఉంది, దాంతో చాలా ప్రమాదం. ఒక తల్లి చేసే ప్రార్థన ఎంత శక్తివంతంగా ఉంటుందంటే ఆ తల్లితో పెట్టుకుంటే ప్రమాదం. వాక్యం బోధిస్తున్నాను నేను. ఒక తల్లి ప్రార్థన పరులైతే ఆ తల్లితో ఎప్పుడు పెట్టుకోవద్దు, జాగ్రత్త. ప్రార్థన చాలా శక్తివంతమైంది. విధవరాలు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, జాగ్రత్తగా ఉండాలి. విధవరాలు పక్షమున నేను బైబిల్ చదువుతూ ఉంటే, మొన్న అర్ధరాత్రి బైబిల్ చదువుతూ ఉంటే ఒక విధవరాలు గురించి రాస్తూ అంటాడు, జాగ్రత్త, విధవరాలు జోలికి వెళ్ళవద్దు నీవు. ఆమె పక్షము నేను వ్యాజ్యమాడతాను. ఒకవేళ ఆమె పక్షముని వ్యాజ్యమాడి ఒకవేళ నిన్ను శిక్షిస్తానేమో, జాగ్రత్తగా ఉండు. దేవుడు చెప్పిన మాట ప్రియులారా. విధవరాలు పక్షముని వ్యాజ్యమాడే దేవుడు. విధవరాలతో ఎవరు కూడా తేలిక పెట్టుకోవద్దు. ఆమె ప్రార్థన బహుబలము కలది. ఇక్కడ దావీదు భక్తుడు ఒకే ఒక చిన్న రాయి తీసుకున్నాడు. ఏం చేశాడు? రాయి సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెనో, నొసట కొట్టాడు. నొసట, ఒళ్ళంతా ఇనప, ఈ ఆర్మోర్ అంటారు, ఏంటమ్మా దాన్ని ఏమంటాం, ఈ ఇనప కవచము. ఎక్కడ సందు లేకుండా ఆ బాడీ అంతా ఇనప కవచంతో ఉన్నాడు ఆ గొలియాతు. ఎక్కడ దెబ్బ కొట్టినా తగలదు. దావీదుకి ఎంత దేవుడు జ్ఞానం ఇచ్చాడంటే, సమయస్ఫూర్తి అంటారు దాన్ని. ఎక్కడ కొడితే పడిపోతాడు చూశాడు. ఎక్కడ చేతి మీద కొడితే అక్కడ ఇనప ఇవే ఉన్నాయి. అన్ని ఐరన్, మొత్తం ఐరన్తో నిండిపోయింది. ఒక నొసల మీద ఒక చిన్న కంత ఉందంట, ఒక కంత. అక్కడ ఇనుము లేదు. కొట్టాడు, గిర తిప్పి. అది యుద్ధంలో ఆరితేరిపోయినాడు దావీదు, మామూలుగా కాదు. ఆయన గురించి ఒక మాట ఏమో తెలిసిన, నా వ్రేళ్లకు పోరాటమును నా చేతులకు యుద్ధమును నేర్పిన వాడవు నీవే. యుద్ధము యెహోవాదే, నేను నీ పక్షంగా యుద్ధం చేస్తున్నాను. ఎంత ధైర్యం దావీదుకు చూడండి. యుద్ధం చేసేటప్పుడు ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటే 10 మంది చంపేస్తాం. పిరిగ్గా ఉంటే ఆడే వచ్చి కొట్టేస్తాడు మనల్ని. దావీదు భక్తుడు ఎంత ధైర్యంగా వెళ్ళాడంటే, ఆ ఒడిసెల్లో ఆ 5 రాళ్ళు వాడలా, ఒక్కరాయే వాడాడు. 4 రాళ్ళు మిగిలిపోయినాయి. ఆ ఒక్క రాయి తీసుకుని ప్రియులారా, ఏటిలో దొరికిన రాయి గిరగిరా తిప్పి చాలా ఫాస్ట్గా, ఇన్నిసార్లు తిప్పితే చాలా ఫాస్ట్గా ఉంటుంది. అది ఎంత స్పీడ్గా వెళ్ళిపోయిందంటే
తన నొసటికెళ్ళి తగిలేటప్పటికి అమాంతంగా ఇరగదీసుకు పడిపోయాడు, పర్వతం పడిపోయాడు. యుద్ధం యెహోవాదే, యెహోవాకే సమస్త మహిమ కలుగునుగాక, దేవుణ్ణి స్తుతించాడు దావీదు. అక్కడ ఏం జరిగింది తెలిసిన? చిన్న రాయి, అదే ఆయనకున్న విశ్వాసము, చిన్న భక్తి, అదే నీ జీవితమును కాపాడేది. చిన్న ప్రార్థన జీవితము, అదే నీ కుటుంబాన్ని కాపాడేది. ప్రార్థన జీవితం ఉందా? ప్రభువా చిన్న ప్రార్థనేనయ్యా, దాన్ని పెద్ద ప్రార్థనగా చేయగలడు దేవుడు. నీవు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే గొప్ప ప్రార్థనా పరురాలుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రార్థన చేయటం ప్రారంభించాలి, ప్రార్థన అలవాటు చేసుకోవాలి, ప్రార్థన ఊపిరిగా ఉండాలి. ఎప్పుడు లేస్తేప్పుడు ప్రార్థన, నోట్లో నుంచి ప్రార్థన రావాలంటే మేము పడక మీద లేవటమే ప్రార్థనతో ప్రారంభిస్తాం ప్రియులారా. నీతిమంతుని ప్రార్థన బహుబలము కలిగింది అయి ఉంటుంది అన్నాడు. నీతిమంతుని ప్రార్థన ప్రియులారా. ముగించుకుందాం, ఎక్కువ సమయం లేదు ప్రియులారా. విశ్వాసమునకు ఏం జరిగింది తెలిసిన? ఈమెలో ఏం జరిగిందంటే విశ్వాసము, ఆమెలో విశ్వాసం ఉంది. ఏం చెప్పాడు పాస్టర్ గారు? ఆ నూనె కుండ అట్లా పెట్టి ఏం చేయమన్నాడు? ఖాళీ పాత్రలు తెచ్చుకోమన్నాడు. నీ పిల్లల్ని నీవు పంపించి ఆ గ్రామంలో దొరికిన పాత్రలన్నీ తెచ్చుకుని ఏం చేస్తావు? తలుపులు మూసుకో, నీ పిల్లల్ని ఇంట్లో పెట్టు, నీ ఇద్దరు పిల్లల్ని ఇంట్లో గదిలో పెట్టు, నువ్వు కూడా గదిలో ఉండు. నీ దగ్గర ఉన్న నూనె కుండ పక్కన పెట్టుకో, ఆ తెచ్చిన ఖాళీ పాత్రలన్నీ కూడా ఆ ఇంట్లో పెట్టుకో. ఇప్పుడు ఏం చేస్తావంటే నీ కుండలో ఉన్న నూనె ఉంటుంది కొంచెం, అది పోయటం ప్రారంభించు. ఒక్కొక్క దానిలో పోయటం ప్రారంభించు. ఇవన్నీ చేయటానికి ఏం కావాలి తెలిసిన? ఆమెలో విశ్వాసంతో పాటుగా కావాల్సింది ఏంటంటే లోబడే మనసు కూడా కావాలి. అది ఈ రాత్రి వాక్యములో ప్రత్యేకమైన మాట ప్రియులారా. దేవుడు చెప్పిన మాటకు లోబడే మనసు కావాలి. దానికి ఉదాహరణ పేతురు గారు. ప్రభువా రాత్రంతా వల వేశాను, రాత్రంతా శ్రమపడ్డాను ప్రభువా, ఒక్క చేప కూడా పడలేదే, ఒక్క చేప కూడా. పేతురు అనుకున్నాడు ఇంకేముంది, అమాంతంగా చేపలు మొత్తం లాట్లు చేపలు తీసుకొచ్చి ప్రభు ఇచ్చేస్తాడు అనుకున్నాడు. ఇవ్వలా. ఏమన్నాడు తెలిసిన? పేతురు ఒక్క పని చేస్తావా? ఒక పని చేయి, రాత్రంతా శ్రమపడ్డాను అంటున్నావుగా, ఓకే నేను కాదంటలా. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీవు నీ ధోని లోపలికి నడిపించి నేను చెప్పిన చోట వల వేయాలి. నేను ఎక్కడ వల వేయమన్నానో అక్కడ వేయి వల. ఒకసారి చూడు అనగానే చిత్తం ప్రభువా, ఇదిగో నీ మాట చొప్పున నేను చేస్తాను. ఎంత చక్కని మాట అది. నీ మాట చొప్పున నేను వల వేస్తాను. రాత్రంతా శ్రమపడ్డాను, నేను చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్ని, నాయకుడిని, చేపలు పట్టే మనుషులకు నాయకుడిని నేను, యూనియన్ లీడర్ని నేను. వాడు చేపలు పట్టి యూనియన్ లీడర్ ఆయన పేతురు గారు, మామూలుడు కాదు. ఇక ఆయనకి చేపలు పట్టడం కుదరపోతే ఎవరు పట్టలేరు, అంత ఎక్స్పర్ట్. కానీ ఏమన్నాడు తెలిసిన? ప్రభువా అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తాను. అది కదా లోబట్టం అంటే. ప్రభువా నీవు ఏమి చేయమంటే అది చేస్తాను నేను, నువ్వు లోబడవు, ఆశీర్వాదాలు కావాలి రావు. దేవుని కార్యం జరగాలంటే విశ్వాసంతో పాటుగా లోబట్టం కూడా కావాలి. ఈ రెండు కావాలమ్మా. నాకు విశ్వాసం ఉందండి, గొప్ప కార్యాలు చేసాయంటే కుదరదు. దాంతోపాటు ఏముండాలి? లోబట్టం కావాలి. నేను లోబడుతున్నాను ప్రభువా, తగ్గించుకుంటున్నానయ్యా. పౌలు భక్తుడు అంటాడు ఒక చోట, ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో చెప్పండి, ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని నష్టముగాను పెంటతో సమానము ఎంచుకున్నాను అంటాడు. ఏవి లాభాలు? గొప్ప స్కాలర్ అయినా, గొప్ప విద్యావంతుడు తీసి పక్కన పెట్టాడు, నాకు డిగ్రీలో దేవత పక్కన పెట్టి పడేసి. చాలా మంచి ఉన్నతమైనటువంటి జాతి కులము అయింది. రోమా సామ్రాజ్యంలో రోమా సిటిజన్షిప్ ఏమంటారు? రోమా సిటిజన్షిప్ చెప్పాలి, పౌరసత్వం. రోమా పౌరసత్వం ఉంది అంటే గొప్పడు ఆ రోజుల్లో. రోమా పౌరసత్వం ఉన్నటువంటి పౌలు దాన్ని పక్కన పెట్టేశాడు. ఏవేవి నాకు లాభకరములో ధర్మశాస్త్రాన్ని బ్రహ్మాండంగా చదివేశాడు. హీఈస్ ఎ గ్రేట్ స్కాలర్. గమలీయేలు పాదముల దగ్గర కూర్చుని ధర్మశాస్త్రాన్ని నవిలి పడేశాడు. ఇవేమీ వద్దు ప్రభువా, అవన్నీ పక్కన పెడుతున్నా, నా కులాన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఈ రోజుల్లో కులము పక్కన పెట్టాలి.
ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏది నీకు అడ్డుబండగా ఉన్నదో, దేవుని సన్నిధిలో నుంచి ఆశీర్వాదములు పొందుకోవటానికి ఏది నీకు అడ్డముగా ఉందో దాన్ని తీసి పక్కన పెట్టాయి. చదువు అడ్డం వచ్చిందా పక్కన పెట్టు, ఉద్యోగం వచ్చిందా పక్కన పెట్టు, పక్కన పడేదాన్ని వదిలిపెట్టమని కాదు, దానికి ప్రాధాన్యత ఇవ్వద్దు. ప్రభువా ఇవన్నీ ఒట్టివే, నాకు నీవు కావాలి, నీ మాట చొప్పున వల వేస్తాను. వేసాడు వల వేస్తే వల పిగిలిపోయి కదా, వల పిగిలిపోయి లాగితే రాట్ల వల పిగిలిపోయేటంతగా చేపలు పడిని. ఎంత ఆశ్చర్యం ప్రియులారా. లోబడతావా దేవుని సన్నిధిలో? ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుడు గనక నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తే నీ అవసరతల కంటే ఎక్కువ దేవుడు ఇవ్వగలడు. నీవు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వగలడు దేవుడు. నువ్వు ఒకటి అడుగుతావు, రెండు ఇస్తాడు దేవుడు. మేము కొంచెమే అడిగాం దేవుణ్ణి. నిజం చెప్తున్నానమ్మా, మేము దేవుణ్ణి అడగటానికి సాహసించలా. ప్రభువా ఇది చాలు, మాకు ఇది చాలు అయ్యా, నో దీనికంటే మించి ఇస్తానన్నాడు. ఇచ్చేసాడు దేవుడు. కోట్ల కొలది ఆస్తిని ఇచ్చేసాడు దేవుడికి. కొంచెం అడిగాం మేము. వినండి దయచేసి. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, నేనే పెద్దగా ఘనంగా చెప్పుకోవట్లేదు. నేను దేవుణ్ణి కొంచెం అడిగాను, విస్తారముగా ఇచ్చేసాడు ప్రియుల. ఏమన్నాడు బైబిల్లో? ఆకాశవాకిళ్లను తెరచి పట్టజాలని దేవుడిస్తే ఎట్లా ఉంటుందంట? దేవుడిస్తే పట్టజాలని విస్తారమైన దీవెనలు. అబ్బా చప్పట్లు కొట్టవసరం అందరం. మనం పట్టజాలని విస్తారమైన దీవెనలు. ఇవేమి అబద్ధం కాదమ్మా, ఇవేమి అబద్ధాలు చెప్పట్లా, నేను బైబిల్లో చెప్తున్నాను. పట్టజాలని విస్తారమైనది రాత్రి నీకే ప్రియులారా. ఏం చేయాలి తెలిసిన? నీవు దేవుణ్ణి నమ్మాలి, విశ్వాసం ఉంచాలి, లోబడాలి. ఏం జరిగింది తెలిసిన? ఆమె అడిగింది ఏంటి? అప్పులు ఉన్నాయి ప్రభువా తీర్చు అంది. అంతేనా? బాగా వినాలి, ముగింపు మాటలు ఇవి. ఆమె అడిగింది ఏంటమ్మా? ప్రభు అప్పుల పాలు అయిపోయాం, అప్పుల పాలు అయిపోతే పిల్లలు తీసుకెళ్తా కాడ ఎవడో వచ్చాడు, కొంచెం మాకు ఏం చేయాలో చెప్పాయా అని వెళ్ళింది. ఆమె దృష్టిలో ఏంటంటే ఆ అప్పుల వాడికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తే చాలు, బతికిపోయినట్టే కామ. కానీ జరిగింది ఏంటి ఇక్కడ చూసారా? ఆమె అప్పు తీర్చటమే కాదు ప్రియులరా, ఆమె అప్పు తీర్చటమే కాదు, వారు జీవితకాలం అంతా సరిపడినంతగా ద్రవ్యాన్ని దేవుడు ఇచ్చేశాడు. కుటుంబ పోషణకు ద్రవ్యం ఇచ్చేశాడు. ఆ మార్కెట్కి వెళ్ళి ఆ నూనె అమ్మితే అప్పులు తీర్చుకోవటం పోగా కుటుంబ మెయింటెనెన్స్కి, వారి భోజనానికి, వారి మెయింటెనెన్స్కి, వారి ఇంటి పరిస్థితులకి, అవసరాలు అన్నిటికీ సరిపడినంతగా దేవుడు ఇచ్చేసాడు. అడిగిందేమో అప్పు తీర్చమని అడిగిందామా, కానీ దేవుడిచ్చింది నేను గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాను. గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా ఇవ్వటానికి నేను వచ్చాను ప్రియులారా. కాబట్టి దేవుడిచ్చేటటువంటిది నీవు దీవిస్తే అన్నటికి ఆశీర్వాదమే. దేవుడు దీవించడం ప్రారంభిస్తే ఎవడు పట్టుకోలేడు. నీ కుటుంబాన్ని చూడు ఒకసారి, చూస్తా ఒక కుటుంబాన్ని రేపటి నుంచి నేను. దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడో ఎవరు పట్టుకోలేరు నీ కుటుంబాన్ని. అంచెలంచెలుగా నీ బిడ్డలు అంచెలంచెలుగా, నీవు ఆశ్చర్యపోయే విధంగా నీ బిడ్డలు దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి ప్రారంభిస్తే నీవే చెప్తావు, అయ్యా ఈరోజు వాక్యం విన్నాను నేను, నా దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ప్రారంభించటం మొదలు ఎక్కడొక్కడ ఆగకుండా నా కుటుంబం ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతుంది ప్రభువా. నీ ఆశ్చర్యకార్యం ఒకరోజు సాక్ష్యం చెబుతావు మందిరంలో ప్రియులారా. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఎంత చేశాడంటే అద్భుత కార్యం చేశాడు ప్రియులారా. ఖాళీ పాత్రలు. చివరిగా ఆఖరిగా ఇందులో ఉన్న గొప్ప సత్యం ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనము ఖాళీ పాత్ర వలె రావాలి. ఖాళీ పాత్ర వలె, ప్రభువా నేను ఖాళీ పాత్ర వలె వచ్చాను నీ సన్నిధికి. అన్నీ ఉన్నాయని రాలా. కొంతమంది అన్నీ ఉన్నట్టుగా నాకేంటి అన్నట్టుగా వస్తారు. కాదు, నేను ఖాళీ పాత్రను ప్రభువా, నా దగ్గర ఏమీ లేదు, ఎంటీ, ఒట్టిదానను. ప్రార్థన చేస్తారా? అమ్మవాడు ప్రార్థన చేస్తారే, ప్రభువా నేను ఒట్టిదానను, నా దగ్గర ఏమీ లేదు ప్రభువా, మంటిదానని. నేను మంటిలోంచి తీయబడ్డాను, నా శరీరం మన్ను కదా. ఏంటిది చెప్పండి ఒకసారి.
ఈ శరీరం మన్నే కదా ప్రభువా, ఇది తిరిగి మన్నైపోయేదే కదా, నేను మంటిదాననయ్యా. దావీదు భక్తుడు అంటాడు, నేను దుమ్మును ధూళిని ప్రభువా. ఎంత గ్రహింపు ప్రియుల. అలాంటి గ్రహింపు వచ్చినప్పుడు దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. దేవుడు పై రూపాన్ని చూడ్డయా, పై రూపాన్ని దేవుడు చూసేవాడు కాదు. పై పర్సనాలిటీ చూసి బ్రహ్మాండంగా ఉన్నాడు దేవుడు కాదు ఆయన. హృదయము ఖాళీగా ఉందా లేదా? హృదయము దేంతో నిండి ఉన్నది? ఈ లోకంతో నిండి ఉందా? పాపంతో నిండి ఉందా? హృదయాన్ని ఖాళీ చేసుకున్నాడా? ప్రభువా నా హృదయం ఖాళీ చేసేసుకున్నాను. ఖాళీ పాత్రలను దేవుడు నింపే దేవుడు. చప్పట్లు కొట్టాలి ఒకసారి. ఖాళీ పాత్రలు దేవుడు నింపే దేవుడు ఆయన నింపుదల, ఆయన నింపుతాడు. ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపుము, నన్ను నీ ఆత్మతో నింపుము ప్రభువా. నీవు నా ఆత్మతో, నీ ఆత్మతో నన్ను నింపితే చాలు, హృదయం అంతా కూడా ఆత్మ నిండిపోద్ది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. అబ్బా, ఖాళీగా తెచ్చినటువంటి ఆ గిన్నె ఏమైంది? నిండటమే కాదు నిండితే దేవుడు కాదు ఆయన, నిండి పొర్లిపోతుంది. అబ్బా, పొర్లిపోతుంది. నీ కొండ పొర్లిపోద్ది ఒక రోజున. వింటున్నావా దేవుని వాక్యాన్ని? నీ పిండి పిసుకు తొట్టి ఒక రోజున పొర్లి పారిపోద్ది. జాగ్రత్తగా ఆలోచించు. నీ దేవుడు నిజమైన దేవుడు. నువ్వు ఎక్కడికి వచ్చావు? నిజమైన దేవుడి దగ్గరికి వచ్చావు. అబద్ధమైన దేవుడు ఉన్నవాడు అనువాడని దేవుడి దగ్గరికి వచ్చావు. గోడ మీద ఉన్న ఫోటో దగ్గరికి రాలేదు నీవు. నా దేవుడు ఫోటో కాదు. నేనంతా ఫోటోలు పెట్టను. నేను ఉన్నాయా మన దగ్గర ఫోటోలు ఉన్నాయా? ఉంటే తీసేయండి. నా దేవుడు ఫోటో కాదు. ఫోటో పెట్టుకోవటం తప్పు అంటలేదు, నేను పెట్టుకోండి పర్లేదు, కానీ నా దేవుడు ఫోటోలో దేవుడు కాదు. ఆయన రాయి కాదు, రప్ప కాదు, చెక్కిన శిల్పం అంతకంటే కాదు నా దేవుడు. నేను ఉన్నవాడను అనువాడను, నువ్వు పిలిస్తే పలికేది. ఆయన సజీవుడు, నేటికిని ప్రాణముతో ఉన్న దేవుడు ఆయన. నీవు ప్రార్థన చేయటం ఆలస్యం ఆలకించే దేవుడు ఆయన. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఎంత మంచి మాటలు ఇవి. ఈ దీనుడు మొరపెట్టగా, దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నీ ప్రార్థన ఆలకించరా దేవుడు? మొదలెట్టండి ప్రార్థన. ఒక 2 నిమిషాలు తలలు వంచండి దయచేసి. ప్రభువా ఈ దీనురాలు ప్రార్థన చేస్తూ ఉండగా నీవు ఆలకించు ప్రభువా. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. చిన్న ప్రార్థన, ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించను నేను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ఈ సహోదరి క్లిష్ట పరిస్థితుల్లో, చాలా క్లిష్ట పరిస్థితుల్లో దేవుని సేవకు దగ్గరకు వచ్చినప్పుడు దేవుని సేవకుడు 2 ప్రశ్నలకు సమాధానం వెతికాడు. నేను నీకేమి చేయాలని కోరుకుంటున్నావు? నీ దగ్గర ఏమున్నది? ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ఈ రాత్రి ఉదయం ఒకసారి అడిగాడు దేవుని సేవకుని ద్వారా, మళ్ళా నిన్ను అడుగుతున్నాడు, నీకేమి కావాలి? నీ దగ్గర ఏమి ఉన్నది? ఈ 2 ప్రశ్నలు ఎంత గొప్ప ప్రశ్నలు వేశాడు. మోషే చేతిలో ఉన్న చిన్న కర్ర అద్భుత కార్యములు చేసింది. దావీదు భక్తుని చేతిలో ఉన్న చిన్న గులకరాయి అద్భుత కార్యములు చేసింది. ప్రియులారా, మాట వినేటటువంటి స్థితి. ప్రభువా నేను మాట వినేటట్లుగా చేయవా? నీ మాట వినే హృదయం నాకు దయచేయ్యా. ఎంతమందికి ఎన్ని అద్భుత కార్యాలు చేస్తున్నావు ప్రభువా, ఎన్ని కుటుంబాలను ఆదరిస్తున్నావయ్యా, ఎన్ని రోగములు నయం చేస్తున్నావు ప్రభువా. నా కుటుంబంలో ఆశ్చర్యకార్యములు చేయవా? నీ వాక్యం వినుచు ఉండగా నాలో విశ్వాసం పుట్టించవా? నీ మీద నమ్మకం కలిగించవా? నిన్ను నమ్మే హృదయం నాకు దయచేయ్యా. నా బిడ్డలు పేదరికంలో ఉండటానికి వీల్లేదు ప్రభువా. నా కుటుంబం పేదరికంలో ఉండడానికి వీల్లేదయ్యా. మేము అనారోగ్యంతో ఉంటూ నీ చిత్తము కాదు ప్రభువా. ఒక్క నిమిషం ప్రార్థన చేయి. చిన్నపిల్లలు, స్టూడెంట్స్, పెద్దవారు అడుగు దేవుణ్ణి, నిజంగా అడుగు దేవుణ్ణి.
నీకేం కావాలో దేవుణ్ణి అడిగాయా? ఎంత గొప్ప దేవుడు విన్నావు. ప్రేమించే దేవుడు నిన్ను, జాలిపడే దేవుడు నీ మీద. You are. Oh, you are. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, 2 దినాలు చక్కని కోటాలు మాకు ఇచ్చావు. మొదటి రోజు కోటికలో చంటి బిడ్డలందరినీ తీసుకుని వచ్చావు. వారికి ప్రభువా, వారికి కావలసిన అవసరతలు తీర్చావు. చంటి బిడ్డలు ఎంతోమంది సంతోషించారు ప్రభువా, వారి కొరకు ఎంతోమంది ప్రార్థన చేశారు. 2వ రోజు పగలు ప్రభువా మంచి కోటాను మాకు ఇచ్చావు. నీ బిడ్డను నిలబెట్టుకుని చక్కని వాక్యాన్ని అందించావు. మూడవ కూడికలో ప్రభువా ఆ వాక్యాన్ని మరలా నెమరు వేసుకోవటానికి సహాయం చేశావు. బిడ్డలు ఎంతో ఆశతో నీ వాక్యం విన్నారు. ఆ వాక్య హృదయంలో దాచుకుని దాన్ని నెమరు వేసుకుని ఇంటికి వెళ్ళి, ఈరోజు శనివారం కనుక ఇంటికి వెళ్ళి ప్రభువా ఉపవాస ప్రార్థనలో కొనసాగి రేపటి కొరకు సిద్ధపడే హృదయాలు మా బిడ్డలకు దయచేయండి. ప్రభువా నీ సన్నిధిలో ఏది అవసరమో వారికి స్పష్టంగా నీకు చెప్పే హృదయాలు బిడ్డలకు దయచేయండి. అదేవిధంగా ప్రభువా ఆ స్త్రీ ఖాళీ పాత్ర ఎలా తెచ్చుకుందో మా బిడ్డల హృదయాలు ఖాళీ హృదయాలుగా చేయండి. నేను ఖాళీగా వచ్చాను ప్రభువా, నీ సన్నిధికి నీ ఆత్మతో నింపమని ప్రార్థన చేయాలి. అలాంటి హృదయాల బిడ్డలకు దయచేయండి. ఎంతో శ్రద్ధగా వచ్చిన బిడ్డలను ఒక్కొక్కరిని పేరు పేరున దర్శించండి. పేరు పేరున దర్శించండి. ఈ రోజుల్లో వాక్యం చాలామంది వింటలేదు ప్రభువా. మా బిడ్డలు గంట సేపు వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా విన్నారు. ఆ విన్న వాక్యానికి ముద్ర వేసి ప్రభువా వారి జీవితాలకు ఉపయోగపడేటట్లుగా, వారి కుటుంబాలకు ఉపయోగపడేటట్లుగా, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఒత్తిడిలో ఉన్నారో ప్రభువా, ఈ వాక్యం ఎంతో ప్రభు వారికి మేలుకరంగా దయచేయండి. ఆ సహోదరి ఏ విధముగా దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి అడిగిందో, దేవుని సేవకుని మాటకు లోబడిందో, విశ్వాసం ఎలాగ ఉంచిందో, ఇవన్నీ కూడా నెమరు వేసుకుని ధైర్యం తెచ్చుకునే బిడ్డలుగా చేయండి. మేము దేనికి భయపడనక్కర్లేదు ప్రభువా. పిరికితనమైన ఆత్మను మాకు మీరు ఇవ్వలేదు, ధైర్యపరచు ఆత్మను మాకు ఇచ్చారు. కనుక మా బిడ్డలందరూ ధైర్యంగా ముందుకు వెళ్ళే కృప దయచేయమని ప్రభువా, రేపు జరిగే 10 గంటలు జరిగే ఆరాధనలో మీ సన్నిధి మాతో ఉంచి మంచి ఆరాధన మాకు ఇవ్వండి. పాటల్లో వర్తమానములో మంచి వర్తమానము, మా అందరి హృదయాలకు కావలసిన వర్తమానం మాకు దయచేసి కృప చూపించండి. తిరిగి బిడ్డలు వెళ్ళుచుండగా మీ సన్నిధి వారితో ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన బిడ్డలందరికీ, వాక్యం ఎంతో శ్రద్ధగా ఆలకించిన బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేయండి, నడిపించి కాపాడును గాక. ఆమేన్. చాలా సంతోషం. అందరికీ వందనాలు.